హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తాటి రొట్టెని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా తాటికాయలు తీసుకోవాలి. ఈ విధంగా బ్లాక్గా ఉండే భాగాన్ని అంతా వలవాలి. ఈ పైన పీచునంతా తీసివేయాలి. పైన తొక్కనంతా ఒలిచిన తర్వాత లోపల ఈ విధంగా ఉంటుంది. దీన్ని మధ్యకి కట్ చేయాలి. కాయ సైజుని బట్టి 4 లేదా 5 టెంకాయలు ఉంటాయి లోపల. తొక్కనంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క టెంకను ఇలా వాటర్తో తడిపి పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అంచులేని గిన్నెను తీసుకోవాలి. ఈ రసాన్ని అంతా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇది మొత్తం 5 కాయల రసం అండి. ఈ విధంగా తీసి పెట్టుకున్న జ్యూస్లో పీచు ఏమన్నా ఉందేమో జ్యూస్ తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలాగ కొబ్బరికూర వేసుకోవాలి. తగినంత ఇడ్లీ రవ్వ కానీ బియ్యం రవ్వ కానీ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్, 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్, తగినంత బెల్లము వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రొట్టె వేసుకోవడానికి పిండి సిద్ధమైంది. మనం కుక్కర్లో రొట్టె వేసుకుందాం. రొట్టె ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఇలా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. కుక్కర్కి మిడిల్లో వచ్చేటట్లు చూసుకోవాలి. గ్లాసు చుట్టూరా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఈ పిండిని చుట్టూరు వేసుకోవాలి. మనకి రొట్టె ఎంత కావాలితే అంత హైట్లో వేసుకోవచ్చు. ఈ గ్లాస్ ఉన్న హైట్ వరకు మనం వేసుకుంటున్నాం. ఈ విధంగా అంతా మనం చక్కగా జరిపి పెట్టుకోవాలి. పిండినంతా బాగా అమర్చుకోవాలి. కుక్కర్ మీద లిడ్కి గ్యాస్ కట్ తీసి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత మనకి రొట్టె రెడీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఈ విధంగా రొట్టె రెడీ అయిందండి మనకు. ఈ పిండితోనే మనం తాటి బూర్లు కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే కాస్త బియ్యం పిండి కలుపుకొని ఇంకా తాటి బూర్లు కూడా ఎలా వేయాలో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. ఈలోపు మనం
ఒక పిండిలోనే కొంచెం ఇంకా బియ్యం పిండి కలుపుకొని బాగా కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఇలా ఉండలు వచ్చే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. మనం ఒక్కొక్క బాల్స్ను ఇలాగా రౌండ్గా చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బాల్స్ అన్నిటిని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల కూడా బాగా ఉడికి తాటిబూరెలు ఈ విధంగా రెడీ అవుతాయండి. ఈ విధంగా లోపలంతా ఉడికి తాటిబూరెలు రెడీ అయ్యాయి. నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.